కురుక్షేత్రం రక్తంతో తడిసిన యుద్ధభూమి. ఆ గందరగోళంలో ఒక యువ వీరుడు అమరత్వంలో అడుగుపెట్టబోతున్నాడు. అతని పేరు అభిమన్యుడు. పాండవ సైనికులు ఒక్కొక్కరుగా పడిపోతున్నారు. కౌరవుల దాడికి తట్టుకోలేక చెల్లాచెదురైపోతున్నారు. ఆశ క్రమంగా మసకబారుతున్న వేళ అభిమన్యుడు ముందుకు వచ్చాడు. మామయ్య, నాన్న లేరు, కానీ నేను ఉన్నాను. నేనే చక్రవ్యూహాన్ని ఎదుర్కొంటాను. బాగా చెప్పావు. నీవు అర్జునుని కుమారుడివి. ఈరోజో కౌరవులు నీ ధైర్యం ముందు వణికిపోతారు. అన్నయ్య, ఈ యుద్ధం నన్ను భయపెడుతుంది. నా బిడ్డ సురక్షితంగా ఉంది. సుభద్ర, జాగ్రత్తగా విను. ఈ వ్యూహం, చక్రవ్యూహం, అత్యంత ప్రమాదకరమైనది. దానిని ఛేదించగల వారు చాలా అరుదు. నా కుమారుడా, దేవతలు నిన్ను కాపాడాలి. వృత్తం మూసుకుంటే మధ్య భాగాన్ని దాటి ప్రవహించాలి. శ్వాసను సరిగా పట్టుకో. ధ్యాసతో వదిలేయ్. గమనించు, యోధుడి మనసు బాణం కంటే పదునుగా ఉండాలి. కౌరవులారా, ఈరోజు గుర్తుంచుకోండి, అభిమన్యుడు అర్జునుని కుమారుడు మీ ముందున్నాడు. ఓయ్, యుద్ధ నియమాలు నా కళ్ళ ముందే భంగం పొందుతున్నాయి. ఎంత చిన్న వయసులో ఇంత ప్రతిభ, కానీ విధి ఎంత క్రూరమో. ఆ బాలుణ్ణి ఆపండి. అతను మా యుద్ధానికి పెద్ద అడ్డంకిగా మారుతున్నాడు. నా శరీరం పడిపోవచ్చు, కానీ నా ఆత్మ ఎప్పటికీ వంగదు. నా భర్త నన్ను వదిలిపోయాడు, కాని నా గర్భంలో అతని సంతానం ఉంది. అతని ద్వారా అభిమన్యుడు మళ్ళీ బతుకుతాడు. రేపటి సూర్యాస్తమయానికి ముందు జయద్రథుడు చనిపోవాలి, లేకపోతే నేను నా ప్రాణాలను అర్పిస్తాను. జయద్రథ, ఇది నా కుమారుడు మరణానికి ప్రతీకారం. పదహారు సంవత్సరాల వయసులోనూ అభిమన్యుడు సింహంలా పోరాడాడు. అతను ఓడిపోలేదు, ధర్మానికి తన్నే అర్పించాడు. గౌరవం పోయిన చోట శాంతి, శ్రీమంతముండవు, కాని అభిమన్యుని పేరు ఎప్పటికీ మాయమవదు. Please like, share and subscribe the channel.